అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వైఎస్ చౌదరి గారు. ఆడియో ఫంక్షన్లో నన్ను మర్చిపోయారు స్టేజ్ మీద పిలవడం. ఇక్కడ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి ఇంకా మాటలు రావట్లేదు ఆనందంలో, తర్వాత చెప్తారు నా గురించి. అంటే హేమ గారికి పిలవకుండానే వచ్చేసి అలవాటు లేదు లేదు లేదు. అందరికీ ఏం చెప్పాలో అదే చెప్తాను డైరెక్టర్ గారి గురించి. యాక్చువల్గా హీరో గారిని చెరుకు పిప్పు తీస్తారు తెలుసు కదండి, చెరుకు రసం తీసి 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 వాడు మడత పెట్టి పిండి అట్లా పెడతారు కదా. పాపం మా అబ్బాయిని అలా పెట్టి మొత్తం అసలు జ్యూస్ పిండేశారు. అసలు పాపం అనుకుంటే జ్యూస్ తాగలేం కదా. అయ్యో పాపం అన్నారు హీరోనేమో. మరి అంతగా పిప్పి తీయాలంటే ఎంతో ఎనర్జీ ఉండాలి డైరెక్టర్ కి. మరి వైఎస్ గారిని చూస్తే మీకు పాపం అనిపించట్లేదా? ఆయన నన్ను చూసి పాపం అనాలి ఈ సినిమాలో మాత్రం, తెలుసా మీకు? ఏం లేదండి, ఒక 5 రోజుల వేషం అన్నారు అంతే. నన్ను పిప్పి తీసేసి హేమ గారు రేపు షూటింగ్ ఉందండి, మీరు లేకుండా ఎలా అండి, మీరు వస్తారని నేను షూటింగ్ పెట్టేశాను అంటాడండి అంతే. అక్కడ ఎవడో కూడా డేట్లు ఉంటాయి, వాళ్ళందరినీ బతిమాలుకుని నేను వచ్చేదాన్ని అనమాట అండి. విప్ నడిజం చేస్తారంటారు కదా మనుషుల్ని, మిస్ప్రైజ్ చేసేసి లాగేసుకుంటారండి. అలా ఎన్ని రోజులు డేట్ ఇచ్చాము. మా తెద సాంగ్ కూడా చేయించారు ఎండలో ఒక స్ట్రీట్ లో. అన్ని రోజులు చేయడానికి హేమ గారు అన్ని రోజులు చేయడానికి మీరు సినిమాలో హీరోయిన్ కాదుగా, అయినా సరే పెట్టుకున్నారు కదా, మీరు చేశారు కదా అన్ని రోజులు. మీరు సరే మీరు 5 రోజులని ఎన్ని రోజులు చేశారు చెప్పండి నాన్న. మన ఇద్దరికి రెమండేషన్ ఇవ్వలేదు, ఆ విషయం చెప్పట్లేదు రా డాడీ. ఇగో చూడండి మా అమ్మాయి యాక్ట్ చేసింది చూడండి. నాన్న చెప్పు, $1 ఇచ్చారు కదా డాడీ, అంతేనా? అప్పుడు ఎప్పుడో ఇచ్చారు, చూసారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరో పలానా వాళ్ళు సీఎం వాళ్ళు పలానా సంవత్సరం వరకు, ఎవరో పలానా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు పలానా సంవత్సరం వరకు అని దయించి మీరు అనకండి. మీరు ఎప్పుడవుతారో సీఎం అది చెప్పండి.